హాల్ ఉండే ఆ హాల్లో షార్ట్ సర్క్యూట్ ప్రమాదాలు జరగడానికి కారణాలు షార్ట్ సర్క్యూట్ వల్ల అయింది, వేరే ఏం లేదు. కానీ ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ బోర్డుల వల్ల జరిగిందని చెప్పి నేతిపట్నం డి గారు వచ్చారు, ట్రాఫిక్ అందరు వచ్చారు, డిఆర్ఎఫ్ టీం ఉంది ఇక్కడ, నాంపల్లి ఎమ్మెల్యే గారు వచ్చారు, నేను కుదుకున్నాను, నాంపల్లి కార్పొరేటర్స్ ఉన్నారు, మా పార్టీ ఎంఐఎం పార్టీ కార్యకర్తలు ఉన్నారు, అందరు ఉన్నారు. ఏ పేషెంట్ చేస్తుంటే ఆ ప్రమాదం కాలేదు, అందరూ క్షేమంగా ఉన్నారు. వేరే హాస్పిటల్కు ఇక్కడ నుంచి షిఫ్ట్ చేస్తారు. ఇప్పుడు బిల్డింగ్ యజమాని మీడియా వాళ్ళ ఫోన్లు గుంజుకున్నారు, కవరేజ్ ఏదో చేయమన్నారు. బిల్డింగ్ యజమాని ఉంచుకోలేదు, హాస్పిటల్ సిబ్బంది ఆ పబ్లిక్లో మీడియా నిలవకుండా జనాలు నిలవకుండా కొంచెం అది అయింది. ఏ చుట్టి వాళ్ళకి ఆడలేదు. బట్ అవుట్ సైడ్ ఏదైతే ఉందో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన దగ్గర స్మాల్ షార్ట్ సర్క్యూట్ అయ్యి ఓన్లీ ఫ్లెక్సీలు మాత్రమే కాలిపోయింది. పేషెంట్స్ ఒక 30 మెంబర్స్ వరకు ఉన్నారు. వాళ్ళని అందరినీ ఆల్రెడీ వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. ఎమ్మెల్యేలు వచ్చారు అని నాకు ఇప్పుడే తెలిసింది, బట్ నేను ఇంకా కలవలేదు వాళ్ళని. కలిసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.